అనకాపల్లి జిల్లా సబ్బవరంలో ఆటోలో నిషేధ గంజాయిని రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. నమ్మదగిన సమాచారం మేరకు సిఐ వెంకటరమణ ఎస్ఐ సింహాచలం సబ్బవరం 3 రోడ్ల కూడలిలోని గస్తీ నిర్వహించారు. దీంతో అదే సమయానికి చోడవరం నుండి విశాఖపట్నం వైపు ఆటోలో తరలిస్తున్న గంజాయితో పాటు ఆటోలో ఉన్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆటో ట్యాప్ కవర్ను తీసివేసి గంజాయి ప్యాకెట్లను సర్ది వాటిపై మరొక కవర్ కప్పి రవాణా చేస్తున్నట్లు డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. ఆటోకు ముందు 2 వ్యక్తులు స్కూటీపై పైలట్ గా రావడంతో వారిని పట్టుకునే ప్రయత్నంలో ఒక వ్యక్తి పరారైనట్లు తెలిపారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించి గంజాయి పట్టుకున్న పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. వెంటనే ఒక ఆటో వచ్చింది. అందులో 2 వ్యక్తులు ఉన్నారు. ఆ ఆటోను ఆపి తనిఖీ చేస్తే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆటో పైన ఎవరికి అనుమానం రాకుండా పైన ఒక కవర్ వేసి కన్సీల్ చేసి సుమారు 15 ప్యాకెట్లు, ఈచ్ ప్యాకెట్ 2 kgs ఉన్నాయి. టోటల్ 30 kgs ని 15 ప్యాకెట్స్ లో వీళ్ళు మంచంపూడి దగ్గర నుంచి తీసుకుని వస్తున్నామని చెప్పారు. వాళ్ళిద్దరి పేర్లు వచ్చేసరికి గుండా సురేష్ 24 సంవత్సరాలు, ఇతను A1, కిముడు మోహన్ దాసు, ఇతనికి 21 సంవత్సరాలు, మలికి లోది దాసు, ఇతనికి 29 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ కాకుండా వీళ్ళ ఇంట్రాగేషన్ లో మాకు ఇంకా 4 పేర్లు, అంటే బ్యాక్వర్డ్, ఫార్వర్డ్, ఇది వైజాగ్ లో ఒక వ్యక్తి దగ్గరికి తీసుకుని వెళ్తామని చెప్పడం జరిగింది. వాళ్ళ పేర్లు ఇప్పుడు మీకు ఇంకా చెప్పలేము, ఎందువల్లంటే వాళ్ళు గైరాజులు అవుతారు కాబట్టి మీకు చెప్పట్లేదు. ఈ ఎక్కడి నుంచి వస్తుందని మేము వాళ్ళని తరువుగా విచారించినప్పుడు వాళ్ళు మన పెద్దిగూడెం గ్రామం, మంచంగుట్టు మండలం, ఏఎస్ఆర్ డిస్టిక్ నుంచి, అంటే ఇది ఒరిస్సాకు బోర్డర్ అండి, అక్కడి నుంచి తీసుకుని వస్తున్నామని చెప్పడం జరిగింది. దీన్ని సప్లై చేసినటువంటి వాళ్ళని, ఇది డెస్టినేషన్కి వెళుతున్నటువంటి వైజాగ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకుని ఇంకా 4, ఒక అతను పైలట్ లో ఒక అతను పారిపోవటం జరిగింది. వీళ్ళందరినీ కూడా తొందరలో పట్టుకుంటాము. ఈ సీజ్ చేసినటువంటి గంజా వర్త్ దాదాపుగా 30 kgs కలిపి 1,50,000 ఉంటుందండి. అదే విధంగా ఆటో కాస్ట్ వచ్చి 1,50,000 రూపాయలు ఉంటుంది. మోటార్ సైకిల్ ఒక 80,000 రూపాయలు. వీళ్ళ దగ్గర ఒక 2 ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లు సీజ్ చేసాము. ఈచ్ 5,000 చొప్పున ఇది ఒక 10,000. టోటల్ 3,90,000 రూపాయలు విలువైనటువంటి ఈ గంజాని సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఈ యొక్క 100 days ప్లాన్ లో భాగంగా మరి ఇటీవల మా ఎస్పీ గారు దీపికా మేడం గారు ఇచ్చినటువంటి ఆదేశాలు, అదేవిధంగా మా డీజీపీ గారు ఇచ్చినటువంటి ద్వారకా తిరుమలరావు గారు ఇచ్చినటువంటి ఆదేశాలు, మా డిఐజీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ఈ గంజా అక్రమ రవాణా పైన గట్టి నిఘా పెట్టాము. మీరందరూ చూశారు. గతంలోనే సుమారు ఒక 4 రోజుల క్రితము ఒక లారీని అదే విధంగా స్కూల్స్, కాలేజెస్ లో కూడా కంటిన్యూస్ గా మేము కౌన్సిలింగ్స్ అయ్యి కండక్ట్ చేయడం జరుగుతున్నాం. దీని బారిన ఎవరు పడకూడదని. ఈ గంజా గురించి ఎవరు సమాచారం ఇచ్చినా వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచుతాము. దానికి రివార్డు కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా పట్టుకోవటంలో మరి సహకరించినటువంటి సిఐ గారికి సహకరించినటువంటి మన ఎస్ఐ గారు కొత్తగా జాయిన్ అయ్యారు నిన్ననే, సింహాచలం గారు. మరి ఈ జిల్లాలో చాలా కాలం పనిచేశారు. మొన్న అంతకుముందు యలమంచిలి రూరల్లో పనిచేసి ఇక్కడికి వచ్చారు. ఈయన బీట్ కానిస్టేబుల్స్ 2 బీట్ కానిస్టేబుల్ 4, వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం. వీళ్ళకి త్వరలో ఎస్పీ గారి ద్వారా మంచి రివార్డ్ ఇవ్వటం కూడా జరుగుతుంది. వచ్చిన తర్వాత 5వ కేసు అండి ఇది. గంజా వల్ల సమాజం ఏ విధంగా పాడైపోతుందో, యువత ఏ విధంగా పాడైపోతుందో మన అందరికీ తెలిసినటువంటిదే. దీన్ని మనం అందరం కూడా ఐకమత్యంగా కంట్రోల్ చేయవలసిన బాధ్యత మనందరిపైన కూడా ఉంది. ఇది యువత పైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది కాబట్టి పోలీసు మాకు ఉన్నటువంటి విధుల్లో అత్యధికంగా దీనిపైన గంజాని కంట్రోల్ చేయటం మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం జరుగుతుందండి.